మనకి ఆలన్ బెర్గ్మ్యాన్. ఓకే, వీరు ఆస్కార్ సంబంధించినటువంటి ఆస్కార్ అవార్డు విన్నర్. సో ఎన్నిసార్లు అంటే 3 times. సో 3 times లిరలిస్ట్గా అంటే రచయితగా. ఓకే, రచయితగా వీరు 3 సార్లు మనకి ఆస్కార్ అవార్డు అనేది గెలవడం జరిగింది. సో వీరు అమెరికన్ రచయిత. బేసిక్గా ఆస్కార్కి 16 times నామినేట్ అవ్వడం జరిగింది. 16 times నామినేట్ అవ్వడం జరిగింది. సో కంపల్సరీ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనకి యాక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, యాక్ట్రెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, నటనకు సంబంధించి కానీ, డైరెక్టర్స్ సంబంధించి కానీ, ప్రొడ్యూసర్కి సంబంధించి కానీ ఆస్కార్కి నెంబర్ ఆఫ్ టైమ్స్ నామినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కానీ ఒక రచయితగా అత్యధిక సార్లు నామినేట్ అయినటువంటి వ్యక్తి ఆలన్ బెర్గ్మ్యాన్ గారు. సో వీరు రీసెంట్గా చనిపోవడం జరిగింది. కంపల్సరీ అడుగుతారు. ఓకే, సో వీరికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. ఏ లెజెండరీ అమెరికన్ లిరిసిస్ట్, ఏ లైఫ్ ఇన్ మ్యూజిక్. సో వీరు ఎప్పుడు బ్రూక్లిన్లోని న్యూయార్క్లో September 11, 1925 రోజున జన్మించడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఇంకొక September 11 వస్తే 100 years అనమాట. సో దీని ప్రకారం 99 years వీరు బ్రతికారు. ఓకే, సో బేసిక్గా అకాడమీ అవార్డ్స్, ఆస్కార్ అవార్డ్స్ ఏ పాటలోకి వచ్చాయంటే విండ్ మిల్స్ ఆఫ్ యువర్ మైండ్ 1968లో, అదేవిధంగా ద వే వి వర్ 1973, అదేవిధంగా ఎంటిల్ 1983. సో ఈ 3 సంవత్సరాలు కూడా వీరికి ఆస్కార్ అవార్డు అనేది రావడం జరిగింది. 16 times ఆస్కార్కి నామినేట్ అవ్వడం జరిగింది. ఎమీ అవార్డ్స్ వచ్చేసి 3 రావడం జరిగింది. గ్రామీ అవార్డు విన్నర్ కూడా. అదేవిధంగా సాంగ్ రైటర్స్ హాల్ ఆఫ్ ఫేమ్ 1980లో సాంగ్ రైటర్స్ హాల్ ఆఫ్ ఫేమ్లో కూడా వీరి పేరు చేర్చడం జరిగింది 1980లో. ఓకే, కంపల్సరీ ఇంపార్టెంట్. బెర్గ్మ్యాన్ ఇటీవల కాలంలో న్యూస్లో ఉండడం జరిగింది. వారు దేనికి సంబంధించినారు అంటే ఫేమస్ లిరిసిస్ట్. ఓకే, పాటల రచయిత. ఓకే, మనకి ఆలన్ బెర్గ్మ్యాన్. ఓకే, వీరు ఆస్కార్ సంబంధించినటువంటి ఆస్కార్ అవార్డు విన్నర్. సో ఎన్నిసార్లు అంటే 3 times. సో 3 times లిరలిస్ట్గా అంటే రచయితగా. ఓకే, రచయితగా వీరు 3 సార్లు మనకి ఆస్కార్ అవార్డు అనేది గెలవడం జరిగింది. సో వీరు అమెరికన్ రచయిత. బేసిక్గా ఆస్కార్కి 16 times నామినేట్ అవ్వడం జరిగింది. 16 times నామినేట్ అవ్వడం జరిగింది. సో కంపల్సరీ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనకి యాక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, యాక్ట్రెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, నటనకు సంబంధించి కానీ, డైరెక్టర్స్ సంబంధించి కానీ, ప్రొడ్యూసర్కి సంబంధించి కానీ ఆస్కార్కి నెంబర్ ఆఫ్ టైమ్స్ నామినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కానీ ఒక రచయితగా అత్యధిక సార్లు నామినేట్ అయినటువంటి వ్యక్తి ఆలన్ బెర్గ్మ్యాన్ గారు. సో వీరు రీసెంట్గా చనిపోవడం జరిగింది. కంపల్సరీ అడుగుతారు. ఓకే, సో వీరికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం.